హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ కథ ఏమిటో చూద్దామా? అనగనగా ఒక అడవిలో పిచ్చుక, ఈగ, వడ్రంగి పిట్ట, కప్ప స్నేహంగా ఉండేవి. ఒకరోజు పిచ్చుక ఒక పెద్ద వెలగ చెట్టు పైన గూడు పెట్టుకుని గుడ్లు పెడుతుంది. అప్పుడే ఒక పెద్ద ఏనుగు వచ్చి చెట్టును తన ఒళ్ళు పెట్టుకుని రుద్దుకొని దురద తగ్గించుకొని సరదాగా గుడ్లు ఉన్న కొమ్మను లాగి కింద పడేస్తుంది. గుడ్లన్నీ పగిలిపోతాయి. తల్లి పిచ్చుక వాటిని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. తండ్రి పిచ్చుక రాగానే ఇలా చెప్తుంది. ఆ ఏనుగుకి ఎంత పొగరు! చెట్టుకి కాయ గాని పండు గాని ఏమీ లేకపోయినా తన దురద తగ్గిన తర్వాత వెళ్లకుండా ఉత్త పుణ్యానికి మన గుడ్డులు పగలగొట్టేసింది. 4 రోజులకి చక్కని పిల్లలు తయారవును. నువ్వు దాన్ని ఏమైనా చేసి దాని పొగరు గర్వం తగ్గించు అని అంటుంది. తండ్రి పిచ్చుక ఇలా అంటుంది. నీకు ఏమైనా పిచ్చా? గుడ్లు పోయినందుకు నాకు బాధగానే ఉంది. కానీ అంత పెద్ద బలవంతమైన ఏనుగు మీద నేను కక్ష ఎలా తీర్చుకోను? మనకన్నా బలవంతుల దగ్గరికి వెళ్తే మనకే ముప్పు తప్పదు అంటుంది. తల్లి పిచ్చుక ఇలా అంటుంది. ఒక తండ్రి స్థానంలో ఉండి ఇలా అనడానికి నీకు సిగ్గుగా లేదా? గుడ్లు పెట్టడమే కాదు, వాటిని కాపాడటం కూడా తెలియాలి. నువ్వు ఎంత అసమర్థుడిలా మాట్లాడతావా అంటూ ఏడుస్తుంది. ఆ మాటలకి తండ్రి పిచ్చుకకి కోపం వస్తుంది. ఇద్దరూ కాసేపు దెబ్బలాడుకుంటారు. తండ్రి పిచ్చుక ఇంకా ఇక్కడ ఉండటం మంచిది కాదు, కాసేపు బయటికి వెళ్ళిపోదాం అని వెళ్తుంది. తల్లి పిచ్చుక ఏడుస్తూ కూర్చుంటుంది. అప్పుడు పిచ్చుక స్నేహితులు వచ్చి ఏం జరిగింది అని అడుగుతాయి. పిచ్చుక ఏడుస్తూనే జరిగిందంతా చెప్తుంది. పిచ్చుక స్నేహితులు ఇలా అంటాయి. ఏడవకు, దాని ప్రాణాలకి ఏమీ జరగకుండా ప్రతీకారం తీర్చుకుందాం. నీ పిల్లలైనా మా పిల్లలైనా ఒక్కటే కదా. మనందరం కలిసి కప్ప దగ్గరికి వెళ్ళి ఏం చెయ్యాలో ఉపాయం అడుగుదాం అని అన్నీ కప్ప దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్తాయి. అప్పుడు కప్ప ఇలా అంటుంది. సరే, బాధపడకు. దాని పొగరు వల్ల అందరం బాధపడ్డాం. కానీ నీకు కాస్త ఎక్కువ నష్టం జరిగింది. శరీరంలో అది బలవంతుడు కావచ్చు, తెలివిలో మనమే బలవంతులం. సామాన్యంగా కనపడేవారే చాలా తెలివిగా దృఢంగా ఉండగలరు. బలవంతులమని అహంకారంగా ఉండేవారు ఎప్పటికైనా ఇబ్బందులు పడతారు అని ధైర్యం చెప్పి, సరే నేను ఒక ఉపాయం చెప్తాను, అందరూ అలాగే చెయ్యండి అంటుంది. అక్కడే ఉన్న వాటి స్నేహితులు శ్రద్ధగా విని ఈగ వెళ్ళి ఏనుగు చెవుల్లోకి ముక్కుల్లోకి దూరి అల్లరి చేస్తుంది. వడ్రంగి పక్షి వెళ్ళి ఏనుగు కంటిలో పొడుస్తుంది. కన్ను పొడవగానే ఏనుగుకి మంట, రక్తం వస్తుంది. దానికి ఏమి చెయ్యాలో అర్థం కాక దాహం కోసం వెళ్తుంది. కానీ కళ్ళు కనపడవు. కప్ప వాటి స్నేహితులను తీసుకుని మురికిగా ఉన్న ఊబ దగ్గర అరుస్తుంది. ఏనుగు ఇలా అనుకుంటుంది. ఇక్కడ కప్పలు అరుస్తున్నాయి అంటే నీళ్లు ఉన్నాయన్నమాట అని ఆలోచిస్తూ వెళ్తుంది. కప్పలు అరుస్తూ ఊబ దగ్గరికి తీసుకువెళ్తాయి. ఏనుగు వెళ్ళి ఊబలో పడిపోతుంది. ఎంతసేపటికి బయటికి రాలేక ఎవరైనా కాపాడండి అని అరుస్తూ ఏడుస్తుంది. దీనిలో నీతి, ఎవరైనా మనల్ని అనవసరంగా ఏడిపిస్తే చేత కాదు అని బాధపడుతూ కూర్చోకుండా ఆవేశంతో కాక ఆలోచనతో బుద్ధి చెప్పాలి. Please like, share and subscribe friends, and don't forget to on the bell icon.